నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. చేతులెత్తి నమస్కరిస్తున్నా. నన్ను ఒక కులానికి పరిమితం చేయకండి. దేశం, రాష్ట్రం, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవడో క్రిమినల్ ఒక కులంలో ఉండి తప్పు చేస్తే దానికి నేను బాధ్యత వహించాలా? 14 ఏళ్ల ఆడబిడ్డను రేపు చేసినోడిని వెనకేసుకొని రావాలా? సిగ్గుండక్కర్లేదా? ఇలాంటి వాళ్ళను వెనకేసుకొస్తామా? ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు కాదండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చిన ఈ భావోద్వేగం మాటలు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద తుఫాను లేపాయి. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న గాదె సాయి కృష్ణ అదృశ్యం మరియు అనుమానాస్పద మృతి ఉదంతం కేవలం ఒక నేర పరిశోధనగా మిగలకుండా దానికి కుల మరియు రాజకీయ రంగు పులుముకోవడంపై ఆయన అత్యంత ఘాటుగా స్పందించారు. ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు సామాజిక ఒత్తిళ్లేంటి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వెనుక ఉన్న చట్టబద్ధత ఏంటి, అదే సమయంలో మానవ హక్కుల సంఘాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. కృష్ణలంక ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుండి సామాజిక మాధ్యమాల వేదికగా ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని మరియు ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. నిందితుడు గతంలో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేశాడనే కారణంతో ఈ మొత్తం వ్యవహారానికి కులరంగు పులిమే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తప్పు చేసిన వాడు ఏ కులంలో ఉన్నా వాడు నేరస్తుడేనని స్పష్టం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడిని కేవలం ఒక కులానికి పరిమితం చేస్తూ సాగుతున్న రాజకీయ వ్యూహాలను ఆయన తీవ్రంగా ఖండించారు. నేరాన్ని నేరంలాగే చూడాలి తప్ప దానికి సామాజిక రంగులు అద్ది సమాజంలో విభజన తీసుకురావద్దని ఆయన చేసిన హెచ్చరిక ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాదె సాయి కృష్ణ సాధారణ వ్యక్తి కాదు. అతనిపై గతంలో అత్యంత తీవ్రమైన బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం కేసు నమోదైంది. అంటే పోక్సో చట్టం అండి. అంతేకాకుండా జగ్గయ్యపేటలో ఒక వ్యక్తిని కిరాతకంగా హతమార్చి ఆ రక్తసిక్తమైన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన నల్లటి చరిత్ర కూడా అతనిపై ఉంది. ఉప ముఖ్యమంత్రి తన వ్యాఖ్యల్లో ఈ దారుణాలనే ప్రస్తావించారు. 14 ఏళ్ల ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి లేదా క్రూరమైన హంతకుడికి కులం పేరుతో మద్దతు ఇవ్వడం లేదా వారిని వెనకేసుకురావడం ఎంతవరకు న్యాయమని ఆయన సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు. నేరస్తులను వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగితే శాంతి భద్రతల రక్షణ అవుతుందనేది ప్రభుత్వ బలమైన వాదన. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే దీనిని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకును దెబ్బతీసేలా ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా మార్చుకుంది ప్రతిపక్షం. కొడుకు కనిపించట్లేదు అని కోర్టును ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు తన ఫండమెంటల్ రైట్, అది బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నారు, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళకు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలా నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాన్ని నడుపుదాం, భయభ్రాంతులను చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులు చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు,
మనందరి కలెక్టివ్. బాధితుడు మరియు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో దీనిని సెంటిమెంట్ గా మార్చి కూటమిలో చీలిక తేవాలని వైసీపీ భావించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి సిబిఐ విచారణ డిమాండ్ చేయడం వెనుక ఈ రాజకీయ చదరంగమే ఉందనేది విశ్లేషకుల అంచనా. అయితే నేరస్తుడిని నేరస్తుడిలాగే చూడాలి తప్ప దానికి కులరంగు పులిమి సమాజంలో విభజన తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ ఈ వ్యూహాలకు గట్టి బ్రేక్ వేసింది. పవన్ కళ్యాణ్ మరియు అతని పార్టీ నాయకులు ఈ విషయంలో ప్రారంభంలో డిఫెన్స్ లో ఉన్నట్లు కనిపించినా ఆ తరువాత వాస్తవాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మానవ హక్కుల సంఘాలు మరియు సామాజిక విశ్లేషకులు మరో కోణంలో చూస్తున్నారు. వారి వాదన ప్రకారం ఇక్కడ ప్రశ్న నిందితుడి నేర ప్రవృత్తి సమర్థించడం గురించి కాదు, చట్టం యొక్క పరిధుల గురించి. ఒక వ్యక్తి ఎంతటి ఘోరమైన నేరానికి పాల్పడినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతనికి న్యాయస్థానం ముందు విచారణ ఎదుర్కొనే హక్కు ఉంటుంది. నిందితుడికి శిక్ష విధించాల్సింది న్యాయ వ్యవస్థే తప్ప పోలీస్ కస్టడీలో పౌరుల ఆచూకీ లేకుండా పోవడం లేదా అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోవడం రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఉల్లంఘించడమే అవుతుందని వారు గుర్తు చేస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే నిబంధనలను అతిక్రమిస్తే రేపు సామాన్య పౌరుడి భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళనను వారు వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం కేవలం నిందితుడి నేర చరిత్రను సాకుగా చూపి తప్పించుకోలేదు. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. బాధితుడి తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మరియు హైకోర్టులో దాఖలైన హైబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కృష్ణలంక మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును వెంటనే సస్పెండ్ చేశారు. అంతేకాదు అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 103 మరియు సెక్షన్ 127 కింద అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ మరియు ఐపీఎస్ స్థాయి అధికారితో కూడిన ప్రత్యేక బృందం ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ప్రభుత్వం ఒక పక్క బ్యాలెన్స్డ్ అప్రోచ్ ప్రదర్శించింది. ఒకవైపు నిందితుడి గత నేరాలను ఎండగడుతూనే మరోవైపు తన పరిధి దాటి ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని మే నెలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను, కాల్ డేటా రికార్డులను భద్రపరచాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. తప్పు చేసిన పోలీస్ అధికారిపై మర్డర్ కేసు పెట్టడం ద్వారా బాధితుల కుటుంబానికి న్యాయం చేస్తామని మరియు వ్యవస్థల్లో ఎలాంటి పక్షపాతం ఉండబోదని కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగింది. దీనివల్ల ప్రతిపక్షాలు దీనిని ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మార్చాలని చూసిన వ్యూహాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. ఈ లీగల్ ఫైట్ కేవలం పోలీస్ స్టేషన్లు, కోర్టులకే పరిమితం కాలేదు. సామాజిక మాధ్యమాల వేదికగా కూడా దీనిపై ఒక పెద్ద డిజిటల్ వార్ నడుస్తుంది. కూటమి అనుకూల విభాగాలు అసాంఘిక శక్తులకు కులం లేదు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరైనవే అంటూ హ్యాష్ ట్యాగ్లతో క్యాంపెయిన్స్ నడుపుతుండగా ప్రతిపక్ష అనుకూల వర్గాలు కస్టడీ మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ కౌంటర్ ఇస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రచార యుద్ధం క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేలా మారుతుండడంతో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ ప్రచారాలను నిశితంగా గమనిస్తుంది. గత కూటమి ప్రభుత్వ హయాంలో ఇటువంటి కొన్ని సున్నితమైన సామాజిక అంశాలపై ప్రతిపక్షాలు చేసిన అబద్ధపు ప్రచారాలను మరియు ఆరోపణలను సకాలంలో తిప్పికొట్టడం వల్లే రాజకీయంగా భారీ నష్టం జరిగిందనే సత్యాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. నాటి తప్పులు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈసారి వివాదం తలెత్తిన వెంటనే హోంశాఖను, పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. బాధితుడి తల్లి నేరుగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నమ్మకం వ్యక్తపరిచేలా ముందస్తు చర్యలు చేపట్టడం వెనుక ఈ పాత అనుభవాల పాఠాలే ఉన్నాయి. కృష్ణలంక ఉదంతం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక బాధ్యతలను మరియు రాజ్యాంగబద్ధమైన చట్ట పరిమితులను ఒకేసారి ప్రశ్నిస్తుంది. క్రూరమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు కులం పేరుతో రక్షణ కల్పించే ప్రయత్నాలను సమాజం ఒప్పుకోదని, అసాంఘిక శక్తులను ఏ కులము ఓన్ చేసుకోదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరిక ఎంత నిజమో, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారులపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు మరియు హైకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ కేసు విచారణ ద్వారానే అసలు వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది. అప్పుడే ఇటు బాధితులకు, అటు సమాజ చట్టబద్ధతకు నిజమైన న్యాయం చేకూరుతుంది. మరి ఈ సున్నితమైన అంశంపై మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్. నేను ప్రేమ్, సైనింగ్ ఆఫ్.